అబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద డేంజర్ దానివే నువ్వు. ఈడ పసిగాని లవ్ చేసుకుంటా వాని దగ్గర అన్ని దొబ్బి వానికి ఇచ్చుకుంటా భలే నాటకాలాడుతానవే. ఏందే ఫేస్ అదో రకంగా పెట్టినావు? వంశీ, నేను మాట్లాడుకున్నది మొత్తం విన్నావు చూసినవారా? అవునే, విన్నా చూసినా. నీ అసలు రూపం ఇప్పుడు తెలిసిందే నాకు. ఏంది అసలు రూపం తెలిసిందా? అసలు నీ బాధ ఏందిరా? మా పసిగాని లవ్ చేసి వాని దగ్గర గిఫ్ట్ డబ్బులు దొబ్బి ఆ వంశానికి ఇచ్చుకుంటా మా పసిగాని నువ్వు మోసం చేస్తున్నావు. నేను ఎవ్వరినన్నా లవ్ చేసుకుంటా, ఎవ్వరికన్నా గిఫ్ట్ ఇచ్చుకుంటా. నీకెందుకురా? నువ్వు ఎవరినన్నా లవ్ చేసుకో, నువ్వు ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చుకో, నాకేంది కానీ నువ్వు మా పసిగాని లవ్ చేసి మోసం చేస్తున్నావే, అది నా బాధ. ఏంది నేను పసిగాన్ని లవ్ చేస్తానా? ఏ అమ్మాయి అయినా గాని లవ్ చేస్తుందారా? హలో, నేను పసిగాన్ని లవ్ చేయలే, ఆడే నన్ను లవ్ చేసిండు. పాపం వానికి కూడా చెప్పుకోవడానికి ఉంటది యారా, నాకు అందమైన లవర్ ఉందని. పాపం పోనీలే అని నేను కూడా జస్ట్ టైం పాస్ కోసం లవ్ చేసిన. ఏందే నువ్వు టైం పాస్ కోసం లవ్ చేసినావా? నువ్వు టైం పాస్ కోసం లవ్ చేయలేదే, నీ అవసరాల కోసం వాడిని వాడుకున్నావు. నీకు వాడిని ఎట్లా మోసం చేయాలనిపించిందే? వాళ్ళు పేదోళ్ళే, వాళ్ళ నాన్న చనిపోయిన కాంచెలి వాళ్ళ అమ్మ కష్టపడి బతుకుతారు గానే. వాడిని ఎట్లా మోసం చేయాలనిపించిందే? ఛీ! ఇగో ఏంది ఇప్పుడేదో కొంపలు మునినట్టు ఎత్తున్నావేంది? అయ్యయ్యో, నువ్వు ఇంకా కొంపలేం ముంచలేదమ్మా, జస్ట్ జీవితాలు నాశనం చేస్తావు గంతే. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ పసియానికి నేను లవ్ చేద్దలేనని చెప్పాలి, గంతే కదా? గంతే కదా. నువ్వు గంతే కదా అనగానే వాడు గింతే కదా అనుకునే రకం కాదు వాడు. మరి ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. అవసరమైతే సంపుతాడు కూడా. పశంత ఘోరం ఎత్తడా? పసిగాడే కాదు, మోసపోయిన ప్రతి ఒక్క మగాడు అయితే సంపుడా సచ్చుడా, లేకపోతే సంపి సచ్చుడా, ఇట్లనే జరుగుతాయి. మరి ఇప్పుడు ఎట్లేండి? పసి నాకు ఇచ్చిన గిఫ్ట్లను ఆయనకు తిరిగి ఇచ్చేయాలా? తిరిగిచ్చేయంగానే తీసుకున్నందుకు బేబీ సినిమాల విరాజ్ లెక్క కాదు మన పసిగాడు. మరి ఇప్పుడు ఎట్లేండి? ఇగో నేను చెప్పినట్టు అయ్యి ఇట్లనే చెప్పు, సరేనా? సరే. ఇట్లా మనం డ్రామాలు ఆడుతున్నామని నాకు తెలిసిందనుకో, నిన్ను నన్ను ఇద్దరిని కలిసి బొంద పెడతాడు ఆ పసిగాడు. సరే అండి. ఇక నుంచి ఆ టైం పాస్ లెవెల్ బంద్ చేయి, ఊరగాల జీవితాలతో ఆడుకోకు, పాపం తాకుతుంది. సరే. రాత్రానికి ఫోన్ చేసి పొద్దుగాల ఇక్కడికే రమ్మను, వాడు నన్ను రమ్మంటాడు, నేను రేపు ఏదో ఒకటి చేసి తప్పించుకుంటా, ఓకేనా? సరే. సరే పోయిగా. అత్తమ్మ కింద పడిపోయింది బావా.
భయంగా ఉంది బావా. డాక్టర్ ఫోన్ చేసి రమ్మను బావా. సరేనే. అత్తమ్మ అత్తమ్మ లేవత్తమ్మ. అత్తమ్మ సార్ సార్ ప్లీజ్ సార్ తొందర రండి. సరే సార్. మనిష అత్తండట సారు. బావా పట్టే అత్తమ్మని మంచాల వండుకోబెడదాం. ఏమైంది డాక్టర్? ఆమె బాగా వీక్ అయింది, అన్నం తింటలేదా? సరిగ్గా తింటలేదు సార్. మషి అమ్మకు హెల్త్ ఫుడ్ ఏదైనా పెట్టు, ఆమెతో ఎక్కువ వర్క్ చేయించకు. అమ్మకు కంటి ఆపరేషన్ చేయమన్నా చేయించలేదా? ఇంకా చేయించలేదు డాక్టర్. అరే ఏమున్నావా బాషి, ఇదివరకు కంటి ఆపరేషన్ చేయించలేదా? బాషి ఇంకా కొన్ని రోజులైతే కళ్ళు పోయే ప్రమాదం ఉన్నది. ఇక ఏ పిత్తా సార్. బసి గింత జాంటే ఉన్నాయి. నేను గాయాలు తగ్గినట్టే బసి, ఆ పట్టి తీసే ఉల్లారకపోతుంది. సరే సార్. సరే ఇక నేను పోతున్నా, కాసేపు అయితే ఆమె స్పృహలోకి వస్తుంది. బావా అత్తమ్మకు తొందర ఆపరేషన్ చేయించే, లేకపోతే తర్వాత నీకే బాగా ఇబ్బంది అవుతుంది. సరే చేపిత్తనే. మరి డబ్బులు ఎట్లా బావా? బావా కంటి ఆపరేషన్ కోసం తెచ్చిన 20,000 నువ్వే తీసుకున్నావటగానే, ఆ డబ్బులు ఏం చేసినవే? నీతో అన్నారే. పషే తీసిండు కావచ్చని అత్తమ్మనే చెప్పింది బావా. పషికి ఎంత అర్జెంట్ ఉన్నదో అని తీసుకున్నట్టున్నాడు. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా అని అన్నది బావా. బావా ఇంత ప్రేమగా చూసుకునే అమ్మ దొరుకుడు నీ అదృష్టం బావా. ఇంత ప్రేమ నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు దొరకదే. ప్లీజ్ బావా, ఇక నన్ను ఆమెను కష్టపెట్టుకోకు, మంచిగా చూసుకో. ఇక నన్ను కొంచెం పట్టించుకోయే ఆమెను. అరే ఎండి, నువ్వు ఇక్కడనే ఉన్నావారా? ఇక్కడనే ఉన్నా. అగో పట్టి తీసేసినవారా? అరే డాక్టర్ తీసేయమన్నారా, అదే తగ్గిపోతుంది అన్నాడు. అవునా? సరే ఏంటిదో చెప్పు. అరే రాధిక రాత్రి ఫోన్ చేసిందిరా, ఇప్పుడు కలుద్దామన్నది. మరి ఇంకేంద్రా పో. అగో నువ్వు రావా? అరే నాకైతే ఇలా బొచ్చటి పనులు ఉన్నాయిరా, నాకైతే అస్సలు వీలు కాదు. అరే వచ్చినాక చేసుకోవచ్చుదా? ఇవాళ ఒక్కరోజు నువ్వు ఒక్కని పోతే కొంపలే మునిగాయి. నేను మళ్ళీ ఎప్పుడు వస్తా కానీ నువ్వైతే పో ఇప్పుడు. సరేది పోయేస్తా కానీ. ఇంకెన్ని రోజులని నీకు ఈ బాధలు చెప్పు. బావకు నాకు చెప్పని లగ్గం చేయుర్రు అత్తమ్మా. అమ్మా ఇంకోసారి మనిషితో నా లగ్గం అని జోలు తీస్తే మంచిగా ఉండదే. అయ్యో బిడ్డ, వాడు నిన్ను లగ్గం చేసుకున్నాను బట్టి ఈ విషయం చెప్తే నువ్వు ఎంత బాధపడతావో ఏమో. ఏమైంది అత్తమ్మ, మాట్లాడవు? అది కాదే మనిషి, వాడు ఇప్పుడు ఏం పని చేస్తాడు చెప్పు. వాళ్ళు నీకు ఇచ్చి లగ్గం చేస్తే నువ్వే కష్టాల పాలవుతావే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అత్తమ్మ, నేను భరించుకుంటా. అది కాదే బిడ్డ, నీకెందుకే ఎన్ని కష్టాలు? వీళ్ళన్న మంచి పిల్లగాని చూసి లగ్గం చేసుకోరు. ఏంది అత్తమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తమ్మ నువ్వు ఇంకొకసారి అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు.
ప్రతిసారి నేనే ముందు వచ్చేటోని కదా రాధిక, ఈసారి నువ్వు వచ్చినావు, గ్రేట్. ఏమైంది రాధిక, ఎందుకో డల్లుగా ఉన్నావు? అది 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 పసి, నిన్నకో విషయం చెప్పాలి. ఏంటిది రాది? అది చెప్పినాక నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో అని నాకు అర్థమే అయితలేదు. నేను ఎట్లా రియాక్ట్ కాను కానీ అది ఏందో చెప్పు ఫస్ట్. పసి, నాకు ఒక బావున్నాడు తెలుసా? భావన నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. ఆయన ఇక్కడ ఉండడు, అమెరికాలో జాబ్ చేస్తాడు. అవునా? అయితే మా బావతో నాకు పెళ్లి చేద్దామంటారు మా వాళ్ళు. నేను కూడా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని మస్తు గొడవ చేసిన. నేనట మా బావని పెళ్లి చేసుకోకపోతే మా వాళ్ళు చచ్చిపోతా అంటారు పసి. మన ప్రేమ కన్నా కన్న వాళ్ళ ప్రేమనే కదా గొప్పది. నువ్వంటే ఇష్టమే పసి, కానీ తప్పడం లేదు. ఏంది రాధిక నువ్వేం మాట్లాడుతున్నావు? మీ బావని పెళ్లి చేసుకోండి, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా. రాధిక నువ్వు అట్లా అనకురా, నువ్వంటే నా ప్రాణం రా, నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నీకోసం ఇప్పుడు మా వాళ్ళని చంపుకో అన్నా. పసి, అరే పసి ఏమైందిరా? ఏమైందిరా? అరే ఎండి, అరే రాధిక నన్ను లవ్ చేస్తలేదట్రా, నన్ను వదిలిపెట్టిపోయిందిరా. జాబిలమ్మ లేని క్షణాన నెంగి అంత చీకటయ్యేగా, నాకు బ్రతక బుద్ధి అయితే లేదురా. అరే పిచ్చి పిచ్చి మాట్లాడకు, బయట గారు. అగో శాంతబాయ్, అంత మంచిదైనా బాగా రోజుల తర్వాత వచ్చినావు. నా వయసు వేరిన కొద్ది శాతం అయితే లేదు, అందుకే అత్తలేం రత్నం గారు. సరేగా నచ్చి కూసో. ఇంకా శాంతబాయ్ కొడుకులు బిడ్డలు మంచున్నారా? అందరు మంచిగా ఉన్నారు. సరే గాని విశాల్ వచ్చిందటగా. వచ్చింది, గుమ్మస్తోని పొలం దున్ని అవైంది. సరే గాని ఇక నీ బిడ్డకు లగ్గం చేయవా? చెయ్యాలి శాంతబాయ్, మంచి పిల్లగాడు చెయ్యదు, చేద్దాం. మంచి పిల్లగాడంటే మా తమ్ముని కొడుకున్నాడు, చేద్దామా? మీ తమ్ముడికి ఎంత ఉందేంటి ఆస్తి? ఏ బా ఉన్నోళ్ళేం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? అయితే నా బిడ్డ చూడు అస్సలు కుదరదు. అగో గట్లెందుకు రత్నం? మా బిడ్డ రేంజ్కి మీరు సరిపోరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ బిడ్డకేమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు కాదు, నా ఆస్తి అంతటికి అది ఒక్కతే వారసురాలు. అయితే నా బిడ్డ చేసుకునేటోడు హై రేంజ్ లో ఉండాలి. ఉంటాడు, నీ బిడ్డ కన్నా జాన ఎత్తే ఉంటాడు. నేను అన్నది గట్ల కాదు, మస్తు
మస్తు ధనవంతుడై ఉండాలి. నువ్వు అప్పులు ఇచ్చి అప్పులమ్మవేనా? నీకు డబ్బు పిచ్చి ఎందుకు రత్నం? మాసాలు కానీ నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. నేను వచ్చింది ఈ పనికే. అయితే కుదరదు పో. దీనికి ఆ పొగరు తగ్గనే తగ్గదు. పసి నన్ను ప్రేమించని ఈ ముఖం నాకు కనబడద్దు. రాధిక ఏమైందిరా నాని? ఏమైంది? ఊకోరా నాని, కళ చిన్నదిరా, భయపడకు, నేను లేనా? మమ్మీ భయం అవుతుంది. ఊకోరా రాధిక, మా అమ్మ కదా, మా బుజ్జి కదా. మమ్మీ నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదే. నేను కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతానే. సరేరా పోయేవు. ఆ తేజ్ గారిని బండి మీద వడగొట్టమంట అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, సరేనా? సరే మమ్మీ. ఓ ఏంటి ఇట్రా? ఏంది నా ఇంటి మొక్కాన్నే ఎత్తలేవు? కొంచెం అర్జెంట్ పని మీద పోతాను అప్పులమ్మా. అంతగానో అర్జెంట్ ఎందుకో? నాకు బాగా ఆకలి అవుతుంది, అందుకే తిందామని పోతాను అప్పులమ్మా. ఓరి వారి గిదారా అర్జెంట్? ఇది నాకు అర్జెంటే. సరే గాని 1,00,000 రూపాయలు తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావురా? ఇగో అమ్మగారు, ఆ పసిగాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటాడు, ఆడు మంచిగా కాగానే నీకు అడిగిస్తా. అరే ఆడిచ్చిన అయ్యాకున్నా నువ్వైతే నాకు కంపల్సరీ ఇవ్వాలరా. సరే అమ్మగారు ఇస్తా. ఇక పోత బాగా ఆకలి అవుతుంది. బాయ్. అరే బాబురా, అరే ఇక బండిని కానవారా. అరే బాబు. అక్క మరి నువ్వు? అరే ఇక్కడ నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా గానీ నువ్వు పోరా ఫస్ట్. సరే అక్క. వంశీ, నేనైతే ఈరోజు ఫుల్ టైం పాస్ చేసిన. ఐఎమ్ సో హ్యాపీ. చెప్పు వర్షిని, గెట్ పోదాం. నెట్ అంటే కరీంనగర్ పోయి సినిమా చూసి రంగా బిర్యానీ తినద్దాం. సరే, నువ్వు బిర్యానీ తిను, నేను బీర్ తాగుతా. ఇంకేం? ఏ వంశీ, ఏ సారీ వర్షిని, ఏదో జోక్ చేసిన. అబ్బా వంశీ, అప్పటి నుంచి మస్తు దూపు అవుతుంది.
అయ్యో సారీ వారు, పోయి తీసుకొస్తా వాడు. అసలు ఎవరిది ఈ వంశీ దీన్ని ఎందుకు ఎక్కించుకొని తిరుగుతాండు? అసలు వంశీకి ఇదేమైతుంది? హలో, ఎవరు మీరు? నేనెవరైతే మీకెందుకు? తను నీకేమైతాడు? ఎవరు? వంశీనా? వంశీనే. నీకు అన్నయ్య అవుతాడా? చీ, అన్నయ్య కాదు. మరి తను వంశీ ఎవరు తాను? చెప్పు వంశీ, ఎవరామె? ఏమైంది వంశీ, సైలెంట్ ఉంటావు? చెప్పు, తనెవరు? హలో, ఏం తప్ప నుంచి బాగా గింజుకుంటున్నావు? మేమిద్దరం ఎవరా? మేమిద్దరం లవర్స్. వంశీ, నిజం చెప్పు వంశీ, ఆమె ఎవరు? ఆమె చెప్పేది నిజమా? మాట్లాడవేంది వంశీ, చెప్పు వంశీ ప్లీజ్. వంశీ చేయి పట్టుకుంటున్నావు? ఏంది వంశీ, ఏం మాట్లాడతలేవేంది వంశీ? ఏమైంది వంశీ, చెప్పు వంశీ, మాట్లాడు వంశీ. అసలు నువ్వెవరివే? ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి